లోకమాత్రే వీక్షకులకు నమస్కారం. రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి సోమవారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్స్, అప్లికేషన్స్ అండ్ సోషల్ వర్క్, ఆన్సర్స్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనుంది. ప్రభుత్వం, అటానమస్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్ కళాశాలల్లోనూ వివి కోర్సుల్లో ఆన్లైన్ల ద్వారా ప్రవేశాలను కల్పించనుంది. ఈ మేరకు జూలై 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. అమెరికా వంటి పశ్చిమ దేశాల తరహాలో ఇకపై మన దేశంలోనూ పీజీ డిగ్రీ కోర్సుల్లో ప్రతి సంవత్సరం విద్యార్థులకు 2 సార్లు ప్రవేశాలు పొందవచ్చు. ఈనాడు హైదరాబాద్, అమెరికా వంటి పశ్చిమ దేశాల తరహాలో ఈ మేరకు నిబంధనలను మార్పునకు యూజీసీ గురువారం మలాసాయిద్ మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ నూతన విద్యా విధానం ఎన్ఈపీ 2020లో అమలులో భాగంగా తాజాగా ఈ మార్పులను శ్రీకారం చుట్టింది. మసాయిదాపై ఈ నెల 23వ తేదీలోపు అభ్యంతరాలు, సూచనలు పంపవచ్చు. ఆ తర్వాత యూజీసీ గెజిట్ జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు అన్ని కోర్సులకు వర్తిస్తాయి. అయితే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులకు అఖిల భారత్ సాంకేతిక విద్యా మండలి ఏసీటీఈ స్వల్ప మార్పులకు వివిధ విధానాలు విడుదల చేస్తుంది. అయితే ఈ నూతన విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీలో అమలు చేస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం దేశంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశించాలంటే విద్యా సంవత్సరంలో ఒకసారి మాత్రమే సాధ్యం. నూతన విధానం అమల్లోకి వస్తే ఇకపై ఏటా జూలై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరిలో విద్యార్థులు డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. సప్లిమెంటరీలో పాస్ అయిన వారు ఏడాది పాటు నిరీక్షించకుండా జనవరి, ఫిబ్రవరిలోనే కోర్సులను చేరే అవకాశం కల్పిస్తుంది. క్రెడిట్లు కేటాయింపు విధానంలోనూ మార్పులు చేశారు. ఇక నుంచి 50% క్రెడిట్లను ప్రధాన సబ్జెక్టులకు కేటాయిస్తారు. మిగిలిన 50% క్రెడిట్లను నైపుణ్యాలను పెంచే సబ్జెక్టులు, ఇతర ఆసక్తి ఉన్న సబ్జెక్టులు, అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ లను కేటాయిస్తారు. డిగ్రీని 2.5 ఏళ్లలో పూర్తి చేసే వెసులుబాటు. 3 ఏళ్ల డిగ్రీ కోర్సును 2.5-4 ఏళ్ల ఆన్సర్స్ కోర్సును 3వ సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. ఇందుకోసం 1 లేదా 2 సెమిస్టర్లు పూర్తయ్యాక యాక్సిలరేటరీ డిగ్రీ ప్రోగ్రామ్ ఏడీపీను ఎంచుకోవచ్చు. 10% సీట్లకే ఈ అవకాశం లభిస్తుంది. ఈ మేరకు జూలై 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 5వ తేదీ నుండి కళాశాలలో ధృవపత్రాల పరిశీలన, 11 నుంచి 15 వరకు ఆప్షన్స్ ల ఎంపిక అవకాశం కల్పించింది. 19న తుది సీట్ల కేటాయింపు పూర్తి చేయనుంది. సీట్లు పొందిన విద్యార్థులు 20 నుంచి 22 లోగా ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించింది. దివ్యాంగులు ఎన్సీసీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్ 4 నుంచి 6వ తేదీ వరకు పరిశీలించనుంది. ఈ విద్యార్థులు విజయవాడలోని ఎన్ఆర్ఆర్, విశాఖపట్నంలోని విఎస్ కృష్ణా కళాశాలలో, తిరుపతిలోని ఎన్వి వర్సిటీలో ధృవపత్రాల పరిశీలన హాజరు కావాలి. ఉన్నత విద్యా మండలి జీఎండీసీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ పేర్కొన్నారు.